Hi friends, this is your A Nurser. Today I have come up with a new lesson on tenses. Today I have come up with a new lesson on tenses. Fill in the blanks with correct form of the verb. Fill in the blanks with correct form of the verb. Here is your first sentence. Susi dash to temple regularly. Susi dash temple regularly. The verb is go. The verb is go. Here you should write goes. Here you should write goes. The reason is Susi goes to temple regularly. Whatever the things we do in a regular manner, we యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం ఏ పనైనా సరే ఒక నియమం ప్రకారం క్రమంగా చేస్తూ ఉంటామో ఆ వాక్యాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలి. సో సుసి గోజ్, సుసి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఉపయోగించాలి. గోజ్, సుసి గోస్ టు టెంపుల్ రెగ్యులర్లీ. Raja dash in the bracket drink a cup of milk every morning. Raja dash in the bracket a cup of milk every morning. So we need to write this sentence in simple present tense because every morning, daily, Raja does this work. మనం ఏ పైనా సరే ప్రతిరోజు చేస్తుంటాము, ఆ పనిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలి. వాట్ ఎవర్ వర్క్ వి డూ డైలీ ఇన్ ఏ రెగ్యులర్ బేసిస్ యాజ్ ఏ హాబీ, యాజ్ ఏ హ్యాబిట్, వి రైట్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏ పనైనా సరే మనం ఒక హ్యాబిట్ లాగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తుంటాము. అటువంటి పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలి. సో రాజా డ్రింక్స్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్. రాజా డ్రింక్స్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. I usually dash read biographies. I usually dash in the bracket read biographies. యూజువల్లీ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా. యూజువల్లీ అంటే ఏంటి? సాధారణంగా. అయితే సాధారణంగా మనం చేసే పనులు ఏంటి? రెగ్యులర్గా చేసే పనులు అని అర్థం. అందుకోసం ఇక్కడ మనం V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రాసుకోవాలి. ఐ సబ్జెక్ట్ కాబట్టి ఐ యూజువల్లీ రీడ్ బయోగ్రఫీస్. ఐ యూజువల్లీ రీడ్ బయోగ్రఫీస్ అంటే సాధారణంగా చేసే పనులు, ఒక రెగ్యులర్గా చేసే పనులు, ఒక నియమం ప్రకారం చేసే పనులు, ఇవన్నీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకుంటాం. ఐ యూజువల్లీ రీడ్ బయోగ్రఫీస్. ఐ డాష్ ఇన్ ద బ్రాకెట్ రీడ్ ఏ నావెల్ నౌ. ఐ డాష్ ఇన్ ద బ్రాకెట్ రీడ్ ఏ నావెల్ నౌ. ఏ వాక్యంలోనైనా సరే నౌ, అట్ ప్రజెంట్ ఇలాంటి టైం మార్కర్స్ వస్తే మనం ప్రజెంట్ కంటిన్యూస్లో వెర్బ్ని రాసుకోవాలి. ఏ సెంటెన్స్లో అయినా సరే నౌ, అట్ ప్రజెంట్, లుక్, హియర్, సీ అలాంటి వర్డ్స్ వస్తే మనం ఏంటి రాసుకోవాలి? ప్రజెంట్ కంటిన్యూస్లో రాసుకోవాలి. ఐఎమ్ రీడింగ్ ఏ నావెల్ నౌ. నౌ అంటే ఈ క్షణంలో. ఈ క్షణంలో చేసే పనులు మనం ఏం చేస్తాము? ప్రజెంట్ కంటిన్యూస్లో రాసుకుంటాం. ఐఎమ్ రీడింగ్ ఏ నావెల్ నౌ. హీ డాష్ ఇన్ ద బ్రాకెట్ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ 3 years. He dash prepare
ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ 3 years. ఏ వాక్యంలోనే కానీ ఫర్ కానీ సిన్స్ కానీ టైం మార్కర్స్ ఉంటే మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకుంటాం ఆ వెర్బ్ని. ఏ వాక్యంలోనే కానీ ఫర్ తర్వాత టైం మార్కరు, సిన్స్ తర్వాత టైం మార్కరు ఉన్నదంటే ఆ వాక్యాన్ని మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకుంటాం. సో హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ 3 years. He has been preparing for competitive exams for 3 years.